హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఈ లొకేషన్ మీకు ఒక సాంగ్లో ఉంటుంది. అంటే జానులిరి ఒక సాంగ్ చేసింది కదండి, అంటే 2024లో శివరాత్రి అప్పుడు. అదే లొకేషన్ ఇక్కడ. అంటే మీకు లేదనుకుంటే ఒకసారి చూడండి, ఇది అదే లొకేషన్. అంటే ఇది చెన్నూరులో ఉంటుంది. అంటే మేము ఇక్కడ గంగ స్నానం చేయడానికి వచ్చినాం కాబట్టి గంగ స్నానం చేసేసి ఇక్కడికి గుడికి వద్దాం అనుకున్నాం. అంటే వచ్చేసరికి లాకేసి ఉంది, చూసారు కదండి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. లాకేసి ఉంది. అసలు ఎప్పుడు వద్దామన్నా అంటే ఒక 2 టైమ్స్ ట్రై చేసినాం, కానీ కుదరలేదు ఇక్కడికి రావడానికి. శివరాత్రి అప్పుడు వద్దాం అనుకున్నాం, కానీ ఇక వాటర్ ఉంటాయి అంటే వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వలేదో అని వెళ్ళలేదు. కాళేశ్వరం వెళ్ళినాం టెంపుల్కి, జాతరకు. మళ్ళీ ఈసారి ఇక్కడికి అంటే ఇటు మేము చాలా తక్కువ వస్తాం, ఇటు సైడు చెన్నూరు సైడు. ఇక క్లోజ్ ఉంది కాబట్టి ఇక బయట నుంచే మొక్కుకొని ఇక్కడ నుంచి ఇక బయలుదేరుతాం అనుకుంటున్నాం. కానీ అంటే లోపలికి వెళ్ళాలని ఎన్నట్టుంటే ఉంటుంది కోరిక, బట్ అసలు ఎప్పుడు తీరట్లేదు. వ్యూ చూడండి ఎంత బాగుందో. అంటే చెరువు మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ కనుక ఎవరన్నా కామెంట్ చేయండి. చూసారు కదండి. అంటే ఇది అయితే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా తెలియదు. అంటే నేనైతే చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నా ఈ టెంపుల్ కట్టి. మధ్యలో ఉంది, ఊరికి చివర. అంటే మేము అంటే మాకు వేరే రూట్ ఉంటుంది, షార్ట్కట్లో వస్తే అంటే చెన్నూరుకు ఎంట్రీ కాంగ్ ఉంటుంది. ఇక అటు సైడ్ నుంచి వస్తే లాస్ట్లో ఉంటుంది. అంటే చెన్నూరు రావి చెట్టు చెరువు పోషమ్మ తెలిసే ఉంటుంది అందరికీ. అక్కడ ఈ గుడి ఉంటుందండి. ఇక క్లోజ్ చేసి ఉంది కాబట్టి ఇక బయట నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరినాం. అంటే ఇక్కడ పోషమ్మ ఉంది, అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళేసి అంటే ఇక మేము ఫ్రైడే వచ్చినాం కాబట్టి అంటే ఉంటుందో ఉండదో అని ఒకసారి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక కోడి అవి కొబ్బరికాయలు అవన్నీ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఇక పిల్లలు మాత్రం ఆకలి అవుతుంది అంటారు. అందుకే ఒకసారి చూసి, అంటే ఇక తెరిచి ఉంటే కొన్ని సామాన్లు ఎక్కువ పడతాయి కదా, మళ్ళీ తెరిచి లేకుంటే మళ్ళీ వేస్ట్. అంటే బయట నుంచే పెట్టచ్చు, కానీ మరీ గేట్ బయట నుంచి అట్లా కొంచెం మంచిగా అనిపించదు కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాం అనుకుంటున్నాం. అంటే చూసారు కదండి, ఇక్కడ అంటే పులులు సింహాలు ఉంటాయని బోర్డు కూడా ఉంది. అంటే కాస్తంత ఫారెస్ట్ ఉంటుంది ఈ ఊర్ల పక్కకు, కొంచెం కాదు బాగానే ఉంటుంది. అందుకే ఇక్కడ నుంచి బోర్డే పెట్టించిండ్రు. చూసారు కదండి. ఇక్కడ నుంచి బయలుదేరితే అంటే దగ్గరనే ఉంటుంది. అసలు ఈ చెరువుకు అంటే అటు లోపలి సైడు అంటే గుడి టెంపుల్ వెనకాలనే, అంటే పోషమ్మ గుడి వెనకాలనే కనిపిస్తుంది. అంటే చెరువు కట్ట ఇట్లా ఉంది కాబట్టి మేము అటు సైడ్ వెళ్దాం, పైన కనిపిస్తాను కదా అటు సైడు. మళ్ళీ కిందికి వచ్చినాం కాబట్టి అక్కడ నుంచి కూడా చిన్న చిన్న తొవ్వలు ఉంటాయి, అంటే దారి ఉంటుంది రావడానికి. ఇక్కడికి వెళ్ళేసరికి ఒక 2-3 నెంబర్స్ ఉండే, గేట్ వేసి ఉండే. ఇక మళ్ళీ సామాన్ కొనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అంటే ఇక పసుపు కుంకుమ వేసే వరకు మళ్ళీ కోకర్ వచ్చి గేట్ తీసింది. ఇక లోపలికి వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాం. అంటే ఇక అంటే మేము ఇంట్లో ఏదన్నా కార్యం చేసుకుంటాం, ఎటన్నా వేరే మొక్కులు మొక్కుకుంటాం అంటే ఇక్కడికి మాత్రం కంపల్సరీగా వస్తాం. ఇక అంత ఫేమస్ చెన్నూరు పోషమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు చాలామందికి. చూసారు కదండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని